త్రిపుర రహస్యంలోనే ఒక మాట, గురూపదిష్ట మార్గేణ పూజయే లలితాంబికాం అనే మాట వినిపిస్తుంది. అంటే ఆ జగజ్జనని జయలక్ష్మీ మాత స్వరూపంగా ఉండేటువంటి రాజరాజేశ్వరి మాత, ఆ తల్లిని ఎలా పూజించాలి అని అంటే, మనమేదో మనకు తోచినట్టుగా మనం పూజించడం కాదు, గురూపదిష్ట మార్గేణ, గురువులు మనకు చూపించిన మార్గంలో పూజించినప్పుడు ఫలం వస్తుంది. అది ఏ మార్గం, ఎటువంటి మార్గమైనా సరే అని మనకి త్రిపుర రహస్యం లాంటి గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు సాక్షాత్ గురుదేవులే అర్చన చేస్తూ ఉంటే దాన్ని చూడటం అంటే ఇంకా దాని మాటల్లో మనం చెప్పగలమా చెప్పండి. గురువు చూపెట్టిన మార్గంలో మనం పూజ చేస్తేనే అంత పుణ్యము, అంత అనుగ్రహం కలిగేటప్పుడు గురువులే పూజ చేసేటప్పుడు చూడటం అనేది అహోభాగ్యం కాకపోతే ఇంకేమిటి చెప్పండి కదా. అది అహోభాగ్యం. అది ఒకరోజు 2 రోజులు కాదు, 1 సంవత్సరము 2 సంవత్సరాలు కాదు, 59 సంవత్సరాలు మనకు ఆ భాగ్యం దక్కింది చూసిన వారికి. అప్పుడు చూసిన భక్తులు ఇప్పుడు కొంతమంది లేరు, కొందరే ఉన్నారు. నిన్న చేతులు ఎత్తమంటే 3 ఉన్నారు. అందులో కూడా 2-3 నవరాత్రులు వాళ్ళకు కూడా తప్పిపోయాయి. మొత్తానికి అప్పుడు భక్తులు చూశారు, ఇప్పుడు భక్తులు చూశారు. మొన్న స్వామీజీ మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నేను ప్రకాశ స్వరూపంగానే చూస్తాను అని. ఆ మాట మనం పట్టుకోవాలి. నవావరణ అర్చన అనే పేరుతో అర్చన చేసి మనకు చూపిస్తూ ఉన్నా కూడా ఈ ఆవరణలన్నీ మనకే తప్ప ఎటువంటి ఆవరణ గురుదేవులకి లేదు, అందులో ఉండదు, సందేహం లేదు.